హలో అందరికీ వెల్కమ్ టు లాస్య అభిరుచులు. ఈరోజు నా వీడియోలో 1 kg రైస్కు సరిపడా చింతపండు పులిహోర పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కరెక్ట్ కొలతలతో ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేనైతే ఒక 60 గ్రాముల చింతపండుని తీసుకుంటున్నాను. మీ చింతపండు కాస్త పుల్లగా ఉంటే కాస్త తగ్గించి తీసుకోండి. ఇందులో వాటర్ వేసి క్లీన్గా వాష్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పుని పెసరపప్పుని ఇలా క్లీన్గా వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత చింతపండు ఇలా మెత్తగా నానిపోతుంది. ఈ చింతపండులో ఉన్న రసాన్ని చిక్కగా పిండి తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ చింతపండులో ఉన్న రసాన్ని ఇలా గట్టిగా పిండుతూ వేరే ఒక గిన్నెలోకి వడకట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వడకట్టిన చింతపండు రసాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని అలాగే కరివేపాకుని ఇలా తొడిమెతో సహా వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది అప్పుడే బాగుంటుంది. అలాగే 2 ఎండుమిర్చి వేసి మొత్తం అంతా మిక్స్ చేస్తూ బాగా మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా పొంగు వస్తూ ఉంటుంది. దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వేయించిన ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వేయించి పొడి చేసిన పల్లీల పొడిని వేసుకుంటే ఈ పులుసు అనేది చిక్కబడుతుంది. ఇప్పుడే ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఇదే స్టేజ్లో 2 టేబుల్ స్పూన్ తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లానికి బదులు మీరు 1 టేబుల్ స్పూన్ చక్కెరనైనా వాడుకోవచ్చు. అది అలా ఉడుకుతుండగా పోపుకు కావాల్సినవి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. కారానికి సరిపడా ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే 2-3 రెమ్మల కరివేపాకుని ఆవాలు జీలకర్ర ఒక అరకప్పని పల్లీలు రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ పులుసు అనేది చిక్కబడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది కుతకుతమంటూ ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన దించుకున్న తర్వాత వేరే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కాస్త చిటపటలాడాక ఇందులోకి ఒక అరకప్పని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కాస్త చిటపటలాడాక ఇందులోకి గింజలు తీసేసిన ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త కలర్ మారగానే ఇందులోకి తొడిమెలతో సహా కరివేపాకును వేసుకోవాలి. నేనైతే ఒక 4 రెమ్మల కరివేపాకును వేసుకున్నాను. అలాగే మనము ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు శనగపప్పును కూడా వేసుకొని పప్పుల కలర్ కాస్త ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవిలా కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా మెంతుల పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ మెంతుల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న పులుసుని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ నుంచి కిందికి దించేసుకోవాలి. ఇప్పుడు పులిహోర పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు అన్నంలోకి కలుపుకోవాలి. నేనైతే అన్నం 1 kg కన్నా తక్కువే వండుకున్నాను కాబట్టి పులుసుని కొద్దిగా గిన్నెలోకి తీసుకొని ముందుగానే పక్కకు పెట్టుకున్నాను. పులుసు మొత్తం అన్నానికి పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. అంతేనండి, పులిహోర అన్నం రెడీ అయిపోయింది. 1 kg రైస్కి సరిపడా పులిహోర పులుసు ఎంత చేసుకోవాలో ఈ వీడియోలో చూపెట్టాను కదా. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.